ఇప్పుడు అరెస్టులు అవన్నీ తర్వాత విషయం. అసెంబ్లీలో 6 గ్యారంటీల చర్చ జరిగిన అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంట సేపు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న? అరెస్ట్ అయిపోయింది, జైలుకి పోయింది, వచ్చేసింది, అయిపోయింది, ఇష్యూ క్లోజ్. అంతే, 6 గంటల డైవర్ట్ చేయడానికే. ఇప్పుడు ఏమైనా చర్చ ఏమైంది? అసెంబ్లీలో దేని చర్చ జరిగిందంటే అల్లు అర్జున్ చర్చ జరిగిందని ప్రజలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఆ చర్చ అవసరమా అని మేము అంటున్నాం. ప్రజా సమస్యలు ఉన్నాయి, అసెంబ్లీ దేనికోసం మాట్లాడుతున్నారు ఇవాళ? ఇప్పుడు ఇష్యూ అయిపోయింది, ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అరెస్ట్ చేశారు, జైలుకి పోయాడు, జైలుకి వచ్చాడు. ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు, చట్టం తన పని తాను చేసుకున్నది అయిపోయింది. మళ్ళీ చట్టం గురించి ఈయనది మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నా. అంత అవసరం ఏమొచ్చింది? ఇది నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది. అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది. అది లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి? ఒక అట్లా ఈరోజు చాలామంది ఉన్నారు తెలంగాణలో. ఇప్పుడు 1000 కోట్ల ఇది కలెక్షన్ వచ్చిందట. ఎన్ని? 17,000 కోట్ల కలెక్షన్ వచ్చిందట. జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది. కానీ పుష్ప 3 రిలీజ్ కాకముందే రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టిండు ఇవాళ. ఇది ఏందో ఉంది ఇద్దరి మధ్యలో. మరి ఆయన చెప్తారు, ఈయన చెప్తలేడు. మధ్యలో మిగతా పిచ్చలేకపోతున్నారు. ఏదో చెడింది అది. 14% ఇంకా ఉండొచ్చు. ఇక రకరకాల జరుగుతుంది అది. దాని మీద ఇప్పుడు లాస్ట్కి ఏమే, ఎవరైతే ఫిర్యాదు చేసి ఉండి ఆయనే కాన్ఫిడెంట్ అని తీసుకునే ఇలా ఏమే పరిస్థితి వాళ్ళ. తండ్రే భర్తనే ఇలా ఫిర్యాదు రిటర్న్ తీసుకునే. మరి ఆయన ప్రభుత్వం నమ్మకం ఉందా, లేకుంటే అల్లు అర్జున్ గారి నమ్మకం ఉందా? ప్రభుత్వం మీద నమ్మకం లేకనే కదా రిటర్న్ తీసుకున్నది. మరి నమ్మకంగా కుటుంబాన్ని కూడా నమ్మకం విశ్వాసం కుదుర్చగలిగిపోయింది ప్రభుత్వం ఇది, చేతకాని ప్రభుత్వం ఇది. ఉన్నప్పుడు ఎందుకు వేయాలి అంటున్నా. వీళ్ళు ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎందుకు భారతరత్న చేయాలి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఫస్ట్ నెహ్రూకి ఇచ్చుకున్నారు, ఇందిరాగాంధీకి ఇచ్చుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు ఎందుకు భారతరత్న ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటోను సెంట్రల్ హాల్లో ఎందుకు పెట్టలేకపోయింది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడగొట్టిందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి చేసుకొని పంచతీర్థాల పేరుతోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన వాటిని రాహుల్ గాంధీ ఎందుకు సందర్శిస్తున్నారో చెప్పాలి. హైదరాబాద్లో ఏ పార్టీ ప్రభుత్వం కానీ అంత పెద్ద నిలువెత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పోయి దర్శించుకోలేదో చెప్పాలి. దాని మీద ఇవాళ మన్మోహన్ సింగ్ దుకాణం స్టార్ట్ అయింది. ఇవాళ మన్మోహన్ సింగ్ యొక్క అంత్యక్రియలు ఇలా ప్రధానమంత్రి గారు ముందే క్యాబినెట్ స్పందించి ఢిల్లీలో అంత్యక్రియలు చేస్తామని స్పందించింది కాబట్టే ఇలా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు చేసే అవకాశం ఇచ్చింది ఢిల్లీలో. లేకుండా తీసుకుపోయి ఇంకొక ఎదురాలు ఇదిగా తీసుకుపోయి. ఎందుకంటే వీపీ సింగ్ది ఏనియలే, పివి నరసింహరావును శివానికి ఆలనీయలే, ప్రణబ్ ముఖర్జీ అదే పరిస్థితి. ప్రణబ్ ముఖర్జీ గారు కూడా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు యుద్ధం జరిగినప్పుడు ఆమోదించినప్పుడు మన్మోహన్ సింగ్ ముస్లిం పెట్టి సోనియా గాంధీ దేవత అనే ఇచ్చేది ఎవరిస్తారన్నా? ప్రధానమంత్రి ఇస్తాడు. ఇలా ప్రధానమంత్రిని పక్క పెట్టి అలా సోనియా గాంధీ దేవత అని బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఇదే కేసీఆర్ అన్నాడు సోనియా గాంధీ మా దేవతని కాలు మొక్క చిడిపోయి పార్టీ విలీనం చేస్తాను చెప్పండి. కాంగ్రెస్ పార్టీ దేవత అనే ముఖ్యమంత్రి గారు అప్పుడు దయ్యం అని తిట్టే అప్పుడు. కాబట్టి మన్మోహన్ సింగ్ గారి విషయంలో మళ్ళీ ఇప్పుడు ఏదో రాజకీయ కోణంతో భారత ఉన్నప్పుడు ఎందుకు డిమాండ్ చేయలే? ఉన్నప్పుడు ఇంతకుముందు అంబేద్కర్కి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేదు? దానికి 40 సంవత్సరాలు వాళ్ళినప్పుడు ఇందిరాగాంధీకి ఇచ్చుకోలేదా, లేకుంటే నెహ్రూకి ఇచ్చుకోలేదా? అప్పుడు ఏం తీసుకున్నారు వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు? ఇందిరాగాంధీ వాళ్ళ నాయకురాలే కదా, మన జవహర్ నెహ్రూ వాళ్ళ నాయకుడే కదా, ఎందుకు ఇచ్చుకున్నారు? ఇప్పుడు అట్లా ఇచ్చుకోవాలి. ఉన్నప్పుడు గుర్తించలే. మన్మోహన్ సింగ్ను అవమానపరిచింది, ఒక రబ్బర్ స్టాంప్ లెక్క తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ ఆత్మకు శోభిస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ అంటేనే, అంత క్షోభకు గురండి ఆయన. ధన్యవాదాలు. చేస్తాం, ఇంకా కొంచెం మూడొద్దా? ఇది జన మీకు తెలియదా చెప్పేసే కదా, నీకు తెలుసా తెలియదు.
నీకు 8% అని తెలుసు, కాదు 8% మీకే తెలుసు 8% అని, కానీ 8% ఫస్ట్లో ఉండే, ఇప్పుడు 14%. ఇలా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకే గుర్ర నడుస్తుంది. కొంతమంది నిజాయితీ పడినటువంటి ఒక 2-3 మంత్రులు ఉన్నారు పాపం. మొత్తం కాంగ్రెస్ పార్టీని మొత్తం ఒక్క దాడి కడతలేను. ఒక 2-3 నిజాయితీ పడినటువంటి మంత్రులు ఉన్నారు. వాళ్లకు ఈ అవినీతిపరమైన మంత్రులకు కమిషన్ తీసుకున్న మంత్రుల మధ్య కొట్టాట స్టార్ట్ అయింది ఆల్రెడీ. అది ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. ఇద్దరి మధ్య యుద్ధం స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఏదో తిట్టుకుంటున్నాడు ఫోన్ చేసి, నువ్వు ఒకటి ఇజ్జత పోతుంది 14% ఉన్నాడు, నేను 8% తీసుకుంటాను ఆయన అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధము స్టార్ట్ అయింది 100%. ఇది నేను ఆ రికార్డ్ చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఈ పర్సంటేజ్ల విషయంలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. అది ఎటైనా పెళ్ళచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. సో ధన్యవాదాలు.